నువ్వు అంత గొప్పవాడు అవుతావని నా నమ్మకం ఆదిత్య. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అవుతాను సార్. నా ఎంకరేజ్మెంట్కి ఉంది ఈ ఒక్కరోజే. నా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆదిత్య. నేను చేయగలిగే హెల్ప్ ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇన్ని రోజులు చేసిన హెల్ప్ చాలు సార్. నీ క్షమాభిక్ష రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోక. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేశారేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. పేరు? ఆదిత్య సార్. ఎక్కడ పుట్టావు? తెలియదు సార్. భారతదేశంలోనే పుట్టావు కదా? అవును సార్. ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద అన్నం తిని ఈ నేలని ఎలా తినేవరా దేశద్రోహి! నేనేం తప్పు చేయలేదు. ఆ కళ్ళల్లో కంగారేంట్రా? ఏదైనా దాచావా? దాయటానికి ఏం లేదు సార్. ఉరితాడు వేయాల్సిన మెడకి మెడల్స్ వేస్తున్నారు. ఒక టెర్రరిస్ట్ ని మాస్టర్ అని పిలుస్తున్నారు. నేను టెర్రరిస్ట్ కాను సార్. మరేంటో చెప్పు. ఇది నా ఐడెంటిటీ. ఎస్పీ నా గుర్తింపు. నీ ఐడెంటిటీ ఏంటో చెప్పు. నా ఐడెంటిటీ ట్రిగర్. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి, అది నీ గుర్తింపు. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోక. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేశారేనా? ఈ క్షణం నుంచి నీ మొహంలో ఆ నవ్వు కనిపించదు. ఏంటిది? చెస్ పీస్ సార్. ఏ పీసు? కింగ్ సార్. నాకు మారిన ఆయుధంలా కనిపిస్తుంది. వాడితో మాట్లాడండి సార్. ట్రిగర్ నొక్కండి. ఇంకోసారి ఎక్కువ మాట్లాడినా, తలెత్తి చూసినా, జీవితంలో సూర్యోదయం చూడకుండా సాలిటరీలో వేసేస్తా. తీసుకోవాలి. ఇన్ఫార్మరీలో వేయండి. రిపోర్ట్ రాయ్. సార్. బ్లాక్ సి సెల్ నంబర్ 7 లో ఉన్న ఖైదీ. సార్. ఖైదీ కొట్టే. ఉన్న టెర్రరిస్ట్ ప్రాణహాని కలిగించే ఆయుధంతో దొరకడమే కాదు, దాన్ని ఉపయోగించి ట్రిగర్ అనే ఖైదీని చంపాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన మనోభావాలతో ఉన్న ఈ టెర్రరిస్ట్ ని మిగతా ఖైదీల నుంచి దూరంగా ఉంచుతున్నాను. రే, వీటిని సాలిటరీలో వేయండి. సార్, నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతన్ని ఆపకండి. ఒక దేశద్రోహి కేసు వాదించడానికి ముందుకొచ్చావు. నీకున్నంత సహృదయం నాకు లేదు. ప్లీజ్. మత్తుంటే మాట్లాడుతున్నావా? వాడొక్క తీవ్రవాది. బాంబ్ బ్లాస్ట్ లో నా తమ్ముడు చనిపోయాడు. వాడు ఉరి శిక్ష తప్పించుకుంటాడని
చాలా మంది సంకల్లాకి ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా. సార్, ఆదిత్యకి ఆ బాంబ్ బ్లాస్ట్కి ఎలాంటి సంబంధం లేదు. హీస్ ఇన్నసెంట్. అవును, వాడికి నీకు సంబంధం ఏంటి? వాడు నీ క్లయింట్, నువ్వు వాడి లాయర్. వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా? ఆదిత్యని కాదు, నిన్ను హృదయాలు. I said get out! Get out! నమస్తే సార్. మాన్సా, ఈ పేపర్ చూడు. నీకు ఆ టెర్రరిస్ట్కి ఎఫ్ఐఆర్ అని రాశారు. ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కోర్టు మొత్తం ఇదే హాట్ టాపిక్. టెర్రరిస్ట్ కి లాయర్ కి అఫేర్ ఏంటయ్యా? అవును సార్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మానస గురించి నీకు తెలియంది కాదు. ఆ జైలర్ గాడే కక్ష సాధింపు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా మానస గురించేరా? అవునరా, అన్ని పేపర్లో వేసి వచ్చాడు. ఫస్ట్ అమ్మాయి పెళ్లి. అదే పని. ఏంటి మీరు టీవీలో వస్తున్నారు? నేనా? మీరే టీవీలోనా? నేనేమన్నా మహేష్ బాబునా, జూనియర్ ఎన్టీఆర్ నా? అమ్మా, పొద్దున్నే బాల్కనీలో బ్రష్ చేసుకుంటుంటే ఎవడో దొంగతోటగా వీడియో తీశాడు. ఏమే, మరింటి చుట్టూ ప్రసాదం పుట్టేశారు. తలుపులు మూసేయండి, కట్టెలు వేసేయండి. ఏమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాటి నుంచి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్రిమినల్ కేసు తప్పు చెప్పి నేనే తప్పు చేశానమ్మా. ఈ రోజు నుంచి ఆర్టీఐ కేసులే నువ్వు టేకప్ చేసుకో. ఆయన దిక్కు మాట్లాడే లాయర్ మానసకి మధ్య ప్రేమ మోల్చిందట. చూసావా, కాకులు పెద్ద కోసం వాళ్ళే టెట్టవాలారో. అమ్మా, భయపడద్దని మీరే చెప్పారు కదా నాన్న. భయం వేస్తుందమ్మా. మంచో చెడో పేరు వస్తుందని నీకు ఈ కేసు అప్పు చెప్పాను, కానీ ఇలాంటి పేరు వస్తుంది అనుకోలేదు. మంచేంటో చెడేంటో నాకు తెలుసు నాన్న. ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం వేసేది, కానీ ఇప్పుడు కాదు. ఈ కాకి కూతురికి నేను భయపడ్ను. సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నేను అలా జరగనివ్వను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకుని సాలిటర్ లో వేస్తే ఎంక్వైరీ పెట్టారు. వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు. చెస్ ఆడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు. అర్థమైందా? ఎస్పీ మీద మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు. విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని, ఎస్పీ నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్యని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంగీకారం తెలిపారు. మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు? ఎవడో ఇది రాశాడనా? ఆదిత్య, నువ్వు చెప్పింది కరెక్ట్. కళ్ళబద్దాన్ని చూస్తే నేను నిజం ఎంత గట్టిగా అరిచినా చెవులకెక్కదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ రాయాల్సినవి రాస్తారు. నేను పట్టించుకోవడం మానేశాను. మిమ్మల్ని కలిసిన మొదటి రోజుకి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది. మంచిదే కదా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. ఆ 4 టెర్రరిస్ట్ని ఉరితీయమని ఆర్డర్స్ వచ్చాయి. క్షమాభిక్ష వచ్చేలోపు జాగ్రత్తగా ఉండు. సాక్ష్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఏంట్రా, పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారా? మీకు వీడికి మధ్య మంచి స్నేహం కుదిరిందిరా. అందుకేగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. వెళ్ళు, పో. మంచి మాయగాడు అని తెలిసిందిరా. తిమ్మని బొమ్మిని, బొమ్మిని తిమ్మని చేస్తావంట. ఒకవేళ మాయ చేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే ఒక ఉచిత సలహా ఇస్తాను, తీసుకో. నా కెరియర్లో ఇప్పటికీ 10 మందిని కాల్చి చంపానురా. పారిపోవడం ప్రాణాంతకం. నేను గురి పెడితే భస్మమైపోతాం. మాయల ఫకీర్ ప్రాణాలు చిలకలు ఉన్నట్టు నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకు ఒకే ఒక దారి ఉంది. అదేంటో తెలుసా?
మాయమైపోవాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా.